హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియాలోని అన్ని స్టేట్లో పోస్టల్ జాబుల భర్తీకి ఒక నోటిఫికేషన్ని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆంధ్రాలో 2700 పోస్టులు, తెలంగాణకి 970 పోస్టులు కేటాయించబడినవి. దీనికి లాస్ట్ డేటు అంటే దరఖాస్తుకి లాస్ట్ డేటు మరో 3 రోజులు మాత్రమే ఉంది, అంటే నవంబర్ 14 లాస్ట్ డేటు. సో ఇప్పటివరకు ఈ యొక్క జాబ్కి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి అర్హత 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే కనుక 100 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఓన్లీ బీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. సో ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఫ్రీ అనమాట. సో దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఏ విధంగా ఫీజు అనేది పే చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆ యొక్క ఆల్ని ప్రెస్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ సంబంధించిన వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ అనేది వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. విషయంలోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 14తో ముగియనుంది. అంటే ఇది తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 రోజులే గడువు ఉంది. ఇంకా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ మనకైతే డేట్ ఉంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. అంటే దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు, మెరిట్ని బట్టే ఈ యొక్క జాబ్లో మనల్ని సెలక్షన్ అనేది ఉంటుంది. ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు పురుష అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 100 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రమే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది, మిగతా వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో సంబంధించి ఫస్ట్గా మనం రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి, ఆ తర్వాతే మనం దీనికి దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఫీజు చెల్లించాల్సిన వారు ఆన్లైన్ లేదా సంబంధిత పోస్ట్ ఆఫీస్లో కూడా చెల్లించవచ్చు. దీంట్లో దరఖాస్తు అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫీజుని మీరు ఆన్లైన్లో డెబిట్ లేదా క్రెడిట్ ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్లో కూడా చెల్లించవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 3677 పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సో అక్టోబర్ 14న రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కాగా, అక్టోబర్ 22న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్లో 2700 పోస్టులు, తెలంగాణ సర్కిల్లో 970 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. సో ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం 15/10/2019, అంటే ఇది అక్టోబర్ 15వ తారీఖునే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 14/11/2019. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 22/10/2019. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 21/11/2019. సో ఫస్ట్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామ్ ఫీజు చెల్లిస్తే 14వ తారీఖు, అంటే 3 రోజుల్లో మీరు కనుక చెల్లిస్తే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మనకి 21వ తారీఖు వరకు అయితే డేట్ ఉంది. ఈ ఇండియన్ పోస్టల్ జాబ్స్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులో చూసుకుంటే కనుక స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ సంబంధించి, స్టేజ్ 2లో ఫీ పేమెంట్ సంబంధించి, స్టేజ్ 3లో పోస్ట్ ఆఫీస్ అండ్ అప్లై ఆన్లైన్. సో అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం గురించి దీంట్లో మొత్తం అన్ని కూడా ఉన్నాయి. మొత్తం 3 రకాల స్టేజ్లు అయితే ఉన్నాయి. సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పి ప్రెస్ చేసి అందులో రిజిస్ట్రేషన్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మీద కనుక మీరు ప్రెస్ చేస్తే కనుక, మీరు రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే కనుక మీ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఒకవేళ కనుక ఫిజికల్ డిసబిలిటీస్ ఉంటే కనుక అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో కింద కనుక మీకు 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్, పాస్డ్ అయితే కనుక ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసేసి కింద మీరు సబ్మిట్లో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క సబ్మిట్ను ఓకే చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ తర్వాత దీంట్లో ఆన్లైన్లో పే చేయడానికి దీనికి సంబంధించిన సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి ఇది వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఇందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని ఉంది సారా, ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వేసి సెలెక్ట్ సర్కిల్ అంటే ఏదైతే మీరు స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టల్ జాబ్స్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో ఇది మీకు పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం అన్నీ కూడా ఏజ్ రిడక్షన్ సంబంధించి కూడా అన్నీ కూడా డీటెయిల్స్ ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పానో అన్నీ కూడా డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఈ యొక్క లింక్ని మీరు ఓపెన్ చేసుకొని మీరు కావాలంటే కనుక చూసుకోవచ్చు. ఇందులో మొత్తం అన్నీ కూడా ఇండియా వైజ్గా ఆల్ స్టేట్స్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం అన్నీ కూడా, రాజస్థాన్, బీహార్ ఇలా అన్ని స్టేట్స్కి సంబంధించిన కూడా ఉన్నాయి. సో ఇది 138 పేజెస్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనమాట. మీరు కావాలంటే కనుక ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని ఓపెన్ చేసుకొని దీంట్లో సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఏ విధంగా సెండ్ చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, మొత్తం అన్ని డీటెయిల్స్ నేను ఏదైతే చెప్పానో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇందులో మీకు ఓపెన్ చేసి చూపిస్తే కనుక టైం అనేది వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ను కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క పోస్టల్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.